ఫ్యాక్ట్ నెంబర్ 1. మామ, ఈ విషయం మీకు తెలుసా? మనం ఇంగ్లీష్లో 1, 2, 3 అని రాసుంటాం కదా, అందుట్లో 1 నుంచి 1 బిలియన్ వరకు రాసి వాటిలో చూసుకుంటే బి అనే అక్షరం బిలియన్లో తప్ప అంతకుముందు రాసిన ఏ ఒక్క దాంట్లో కూడా రాదు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఒకటి ఉంది. అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ 15 నిమిషములకు ₹299 చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మామ, మీకు ఇది తెలుసా? చందమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్స్ అంటే 1.48 ఇంచు చొప్పున భూమికి దూరం అవుతుందంట. చంద్రుడు లేకుంటే భూమి యొక్క వేగంపై ప్రభావం చూపుతుంది. కొన్ని పరిణామాలు భూమిపై ఏర్పడతాయి. అయితే భయపడకండి, భూమి నుండి చంద్రుడు దూరం అవ్వడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరాలే పడుతుంది. ఎవరు భయపడకండే. ఫ్యాక్ట్ నెంబర్ 4. మామ, మన అందరికీ శాండ్విచ్ అంటే తెలిసే ఉంటుంది. అదే మామ, 2 బ్రెడ్ ముక్కల పైన కొన్ని కూరగాయలు వేసి అదోటి ఇదోటి క్రీమ్ వేసి చేస్తారు చూడండి, అదే. అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు? దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్కి చెందిన జమీందార్ జాన్ మార్టిన్ పెద్ద జూతగాడు, అంటే క్యాసినో టైప్ గేమ్స్ ఆడేవాడు. అప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగిపోయాడు. అలా బద్ధకంతో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయలు ముక్కలు వేసుకొని తినడం స్టార్ట్ చేశాడు. అది అక్కడ బాగా పాపులర్ అయ్యింది. అలా అతని సంస్థానానికి పేరైన శాండ్విచ్ అనే పేరు పెట్టేశాడు ఆ తిండికి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మామ, మన 90s కిడ్స్కి కార్టూన్స్ అంటే పిచ్చి ఉండేది. అయితే డిజ్నీ కార్టూన్స్లో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికీ బాగా తెలుసు. అయితే ఇటలీలో మాత్రం చాలామందికి ఆ పేరు తెలియదంట. ఎందుకంటే ఇటలీలో దాని పేరు టోఫోనీనో కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మామ, సలార్ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. అది హిట్టో బ్లాక్ బస్టరో చెప్పండి, లేదా కింద కామెంట్ చేసేయండి. మనం చూసే సినిమాలకు బాగుంటే హిట్టు లేదా బ్లాక్ బస్టర్ అని అంటాం. అయితే ఈ పదాలు 1940 ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబులు దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని అంటారు. సైనికులు మెరుపు దాడితో చేస్తే హిట్ అని అనేవాళ్ళంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. మామ, ఇండియాలో మనం వర్షం పడకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేసేయడం చూసే ఉంటాం. అయితే మెక్సికోలో బహాకా గ్రామంలో కూడా ముసలిని మగవారికి పెళ్ళాడటం ఆనవాయితీ అంట. ఆ ప్రాంతంలో పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ ముసలిని పెళ్ళి చేసుకుంటారంట. ఆ తర్వాత పెళ్లి భోజనాలు కూడా ఉంటాయంట. పెళ్ళికి ఆ గ్రామ ప్రజలంతా హాజరవుతారంట. అలా ఎందుకంటే పంటలు బాగా పండడానికి, వర్షాలు బాగా కురవడానికి, కరువు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని చేస్తారంట. ఆ పెళ్లి తర్వాత ఆ ముసలిని నదిలో వదిలేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇండియాలో గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా పనిచేసే ఒకే ఒక ప్రాంతం తులసిరామ్ కొండ గుజరాత్లో ఉంది. ఈ ప్రాంతంలో వాహనాలు కింద నిలపబడి ఉంటే అయితే అవి మళ్ళీ కొండపై భాగానికి వెళ్తాయంట. మామ, ఇంతవరకు వీడియో చూసారంటే వీడియోలో ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటుంది. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. సాధారణంగా మనం బీచ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుకతో గూళ్ళు కట్టడం చూసుంటాం. అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ, స్వీడన్ బీచ్లలో నేరం. ఇలా గూళ్ళు కట్టడంతో పట్టుపడితే జరిమానా విధిస్తారంట. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. మామ, మనం మంచు గ్లోబు బొమ్మల్ని చూసే ఉంటాం. అయితే దీనిని కనిపెట్టింది వైద్య పరికరాలను రిపేరు చేసే ఇర్విన్ ఫ్రీజే అనే ఆస్ట్రేలియన్ వ్యక్తి. ఈయన ఆపరేషన్ థియేటర్లో మెరుగైన కత్తిని చూసి బల్బును తయారు చేయడానికి ప్రయత్నించాడు. గ్లాస్లో కొన్ని నీటిని నింపి కొన్ని ప్రతిబింబాలొచ్చే పదార్థాలను అందులో వేయడం వల్ల అది చూడడానికి మంచు గ్లోబ్గా తయారయ్యింది. థ్యాంక్ యూ.